నా గ్రహణ శక్తికి ఉపకరించే సాధనమైన మనసును ధ్యానం ద్వారా సిద్ధం చేస్తాను. బాబూజీ చెప్పినట్లుగా మీ పురోగతికైనా మీ వినాశనానికైనా మూల కారణం మీ మనసే. పెడత్రోవ పట్టిన మనసు నాశనం చేసినంత పూర్తిగా మరేదీ మిమ్మల్ని నాశనం చేయలేదు. అదేవిధంగా మిమ్మల్ని దివ్యత్వపు స్థాయికి ఎదిగేందుకు అది ఉపకరించినంతగా మరేదీ పనిచేయదు. కాబట్టి రాజయోగ పద్ధతిలో మనం మనసునే ఉపయోగిస్తాం, కానీ అంతా చేసిన తరువాత దానిని పూర్తిగా హృదయానికి బదిలీ చేస్తాం. యౌగిక మనోశాస్త్ర పరిభాషలో తెలిపే విధంగా ఇప్పుడు ఆ హృదయమే మనసు అవుతుంది. అప్పుడు మనం హృదయంతోనే ఆలోచిస్తాము, చూస్తాము, వింటాము, హృదయంతోనే మాట్లాడతాము. హృదయమే నేను అవుతుంది. ఆధ్యాత్మికంలో ఉన్న అద్భుతం ఇదే. మనసు మీద సంపూర్ణ నియంత్రణ లేదా ఆధిపత్యాన్ని సంపాదించటం వలన, మనసును క్రమబద్ధం చేయటం వలన మనం జీవితాన్ని పూర్తిగా మార్చేసుకుంటాం. మన జ్ఞానాన్ని, గ్రహణ శక్తిని పూర్తిగా ఈ హృదయంలోకి బదిలీ చేయాలన్న వివేకాన్ని మనం ఇప్పుడు గుర్తించగలుగుతాం. అప్పుడు నిజమైన ఆధ్యాత్మికత ప్రారంభమవుతుంది.